గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. యస్యద్విరధ వక్త్రాద్యాః పారిషద్యాః పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. నారద వాల్మీకి కమలజ భారతులకు మృక్కి రామ కథా కూపారంబును మదించెదా శ్రీరామ కృపామృతంబు చేకొన విభుతుల్. సర్వలోక రక్షకుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పాద పద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. జగద్గురువైనటువంటి వశిష్ఠ మౌనీంద్రుల వారి పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలి. బ్రహ్మమానస పుత్రుడైనటువంటి వశిష్ఠ మౌనీంద్రుల వారు రామచంద్రమూర్తికి అనేక ఉపాఖ్యానములను ఉపదేశిస్తూ భగవంతుడనేవాడు ఉన్నాడు, ఇది సత్యము. అయితే మనస్సు అనేటువంటిది కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము, ఈర్ష్య, అసూయ, ద్వేషము, ధనేషణ, దారేషణ, పుత్రేషణ, లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన, కులమదము, యవ్వన మదము, విద్యామదము, రూపమదము అనేటువంటి ఒక గుణములను ఎన్నింటినూ తనలో పెట్టుకుని ఉంది. నీటిలో జలచరాదులు ఉన్నట్లు, అరణ్యములు క్రూరమృగములు ఉన్నట్లు మనస్సునందు అనేక విధములైనటువంటి యొక్క దుర్గుణాలు కొల్లలుగా నివసిస్తున్నాయి. ఈ జగత్తుకు అంతటికీ ఈ ప్రపంచంలో ప్రాణులందరూ పుట్టడానికి, దుఃఖములు అనుభవించడానికి, మరణించడానికి కారణం మనసే. ఈ మనసు నిరంతరము నది ఎట్లా ప్రవహిస్తూ ఉంటుందో వేగంగా, గాలి ఎట్లా వీచుతూ ఉంటుందో, అగ్నికి వేడిమి చూపించే గుణం, భస్మం చేసే గుణం ఎట్లా సహజమై ఉంటుందో ఆ విధంగా మనసుకు చెలించేది సహజ గుణం. అది ఆ మనస్సును ఏ విధంగా లోపరుచుకోవాలి అన్న విషయాన్ని వశిష్ఠ మౌనేంద్రుల వారు చెప్తున్నారు. ఎందుకంటే చెత్తేసే కొద్దీ దిబ్బ పెరిగినట్లు ఈ మనస్సు అనేటువంటిది నువ్వు నిగ్రహించకుండా పోయే కొద్దీ అది బలాన్ని పెంచుకుంటూ పోతూ ఉంటుంది. అందుకు మనస్సు దినదినానికి బలాన్ని పెంచుకుంటూ ఉన్నది. నీకేమో దినదినానికి శాంతి తరిగిపోతూ ఉన్నది, సుఖము దూరం అయిపోతూ ఉంది. జీవులు సుఖాన్ని వాంఛిస్తూ ఉంటారు. ఇంకైనా నాకు సుఖము లభిస్తుందేమో, ఇంకైనా నాకు సుఖము లభిస్తుందేమో అని పాపం కలలుగంటూ ఉంటారు. కానీ మేలుకున్న తర్వాత కళ మాయమైపోయినట్లు వాళ్ళు అనుకున్నవన్నీ మరుగైపోతూనే వస్తుంటాయి. ఏ ఒక్కటి తనకు సుఖముగా సంతోషాన్ని అందించగలిగేది ఏ ఒక్కటి ఎదురుపడదు. అందుకని శ్రీరామచంద్రమూర్తితో వశిష్ఠ మౌనీంద్రుల వారు ఇలా చెబుతున్నాడు. రామచంద్ర, యత్కృతం మనసా నామ తత్కృతం విద్ధి రాఘవ, యత్యక్తం మనసా తావ తత్యక్తం విద్ధి రాఘవ. శ్రీరామచంద్ర, మనస్సు లోపల ఏమి సంకల్పిస్తుందో, ఏమి చేయాలనుకుంటుందో అది శరీరం చేస్తుంది. మనస్సు ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో, ఎక్కడికి వెళ్ళకూడదనుకుంటుందో అదే చేస్తుంది. కాబట్టి మూలము మనసే గాని శరీరం కాదు. శరీరం నిర్దోషి, శరీరం ఒక అచేతనము. ఎక్కడ వస్తువు అక్కడ పెడితే అది ఏడవేస్తే అది ఎట్లా పడి ఉంటుందో మనసు ఏం చెప్తే అది చేస్తుంది శరీరం, అంతే. మనసు ఏమీ చెప్పకపోతే శరీరం ఏం చేయదు, గమ్మున ఉంటుంది. కాబట్టి మనస్సే దీన్ని తయారు చేసుకున్నది, మనస్సే దీన్ని తన అధీనంలో పెట్టుకుని ఉంది.
అందుకని యత్కృతం మనసా నామా తత్కృతం విద్ధి రాఘవా. మనసు ఏమి సంకల్పిస్తుందో శరీరం అది చేస్తుంది. యత్కృతం మనసా తావా తత్యక్తం విద్ధి రాఘవా. కాబట్టి మూలము మనసే గాని శరీరము కాదు. విలువైనటువంటి మన సొమ్ము దొంగల చేతిలో పడిపోయింది, అది వస్తుందనే నమ్మకం ఏముంది? అట్లా మన శాంతి, మనం పొందాల్సిన సుఖము మనసు చేతిలో పడిపోయింది. అది అసాధ్యమైంది, మించింది. ఈ ప్రపంచంలో మన వంటి వాళ్ళు ఎంతమంది పుట్టురో వాళ్ళందరినీ ముగిచ్చేసింది మనసే. ఇప్పుడు ఏ 40-50 సంవత్సరాల నుంచి ఇప్పుడున్న బ్యాచ్ ఉంది. 100 సంవత్సరాలకు ముందు ఇంకొక బ్యాచ్ ఉండేది. ఇప్పుడు ఎంతమంది ఉండారో అంతమంది ఇంకొక బ్యాచ్ ఉండేది. ఆ బ్యాచ్ అంతా పోయింది. అంతకుముందు 100 సంవత్సరాలకు ముందు ఇంకొక బ్యాచ్ ఉండేది. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఒక బ్యాచ్ మారిపోతూ ఉంటారు. అంటే ఒక అదునుకు అందరూ పైర్లు పెడతారు, ఇంచుమించు 10-20 రోజుల లోపు పంట తీసేస్తారు. అట్లాగా ఈ మనస్సు అనేటువంటిది ప్రపంచాన్ని అట్లా సృష్టిలోకి తీసుకొచ్చి సర్వప్రాణులను తనకిష్టం వచ్చిన రీతిలో నడిపించి మళ్ళీ కాలరాచేస్తూ ఉంది. కనుక మనస్సుకు అందరూ జగమంతా మనస్సుకు లోపడే ఉంది రామచంద్ర. ఇట్టి మనస్సును స్వాధీనము చేసుకున్నవాడెవడో వాడు మాత్రమే పరమేశ్వరుని దర్శించగలుగుతాడు. యస్యాచ ఫలతాం యాతం మనోమననవర్జితం అనుత్తమ పదేనాసౌ ధ్యానేనానుగతో నగా. ఎవడు మనస్సు యొక్క చేష్టలను, దానివల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించి దానిని జయించుట కొరకై పెద్దలను ఆశ్రయించి పెద్దల ద్వారా యోగాన్ని అభ్యసించదగిన విధానము తెలుసుకొని తన యందే విత్తనములో ఒక చెట్టు వేర్లను, కొమ్మలను, ఆకులను విస్తారంగా ఉత్పత్తి చేయగలిగిన శక్తి విత్తనములో ఎట్లా ఒదిగి ఉంటుందో, నెమలి గుడ్డులో నెమలి అనేటువంటి పక్షికి ఎన్ని రంగులు ఉంటాయో, దాన్ని ఈకలు ఎంత అందచందములు ఉంటాయో అవన్నీ కూడా నెమలి గుడ్డు లోపల ఎట్లా అణిగి ఉంటాయో, అలాగా సృష్టి రహస్యాలను అన్నింటినీ తన గుప్పిట్లో పెట్టుకొని ఉండేటువంటి మనసును ఎవడు పట్టడానికి ప్రయత్నిస్తాడో అటువంటి ధీమంతునికి సర్వసంగ పరిత్యాగులు, చిరకాల సాధనాపరులు, ఇంద్రియాదుల పట్ల బహుజాగరూకత కలిగిన వారు, మనస్సు యొక్క చేష్టలన్నీ చక్కగా తెలిసిన వారు, మనస్సును ఎక్కడ స్వాధీనమనర్చుకొనవచ్చును బాగా తెలిసినటువంటి పెద్దలను సేవించి వారి యొక్క సాయుధ్య బలము, శాస్త్రాధ్యయనము ద్వారా ఎవడు మనస్సు పట్ల యోగశక్తితో దానిని నిరోధించడానికి ప్రయత్నిస్తాడో వానికి మనస్సు స్వాధీనమయ్యే తీరుతుంది రామచంద్ర. కనుక పెద్దల సాంగత్యము అత్యావశ్యకమై ఉన్నది. సజ్జన సాంగత్యము ద్వారా మనస్సు ప్రబోధమును పొందుతుంది. ప్రబోధము అనగా జ్ఞానం. ఎదురు బొంగలు పొడవుగా పెరిగిన తరువాత
ఒకదానిని ఒకటి పెనవేసుకునేస్తాయి. ఈ ఎదురు ఇలా ఉంటే ఇంకొక ఎదురు దాని మీద పడి ఇలా ఉంటది. పెద్దగా గాలి వీచినప్పుడు ఒకదాని మీద ఒకటి ఇలా కిర్రు 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 అని రాపిడి ఏర్పడుతుంది. గాలి వేగంగా వీచినప్పుడు స్పీడ్గా ఇవి రాపిడి ఏర్పడడం వల్ల అక్కడ హీట్ ఏర్పడి ఆ రెండు ఎదుర్ల మధ్యలో అగ్గి పుడుతుంది. ఆ రెండు ఎదుర్ల మధ్యలో అగ్గి పుట్టి ఆ ఎదురుగుమికి తగులుకుంటుంది. ఆ ఎదురుగుమికి తగులుకున్నటువంటి అగ్ని క్రమక్రమంగా అడవినంతటి గాలి చేస్తుంది. ఎట్లయితే ఎదురుల యొక్క రాపిడితో ఎదురుగుములోనే అగ్గి పుట్టి ఆ ఎదురునే కాకుండా అడవినంతటిని ఎట్ట కాల్చుతుందో అదే విధంగానే మనస్సులో జ్ఞానం అనేది విచారము వల్ల కలుగుతుంది. విచారము అనగా ఎవనికి బ్రహ్మజ్ఞానమును పొందవలెననడి ఇచ్చ ఉండదో వాడు పురుగు కంటే నీచుడంటాడు. పురుగులు ఆకుల మీద అలా వెళుతూ ఆకులు మాత్రం కొరుకుతూ ఉంటాయి, అంతకంటే ఎక్కువ హాని చేయవు. కానీ జ్ఞానము లేని మానవుడు ఎన్ని తప్పులైనా చేసేస్తాడు, ఎందరికైనా మోసం చేస్తాడు, ఎన్ని అబద్ధములైనా ఆడుతాడు, ఎందరికైనా ద్రోహం చేస్తాడు, చేయరాని తప్పులు ఎన్నో చేసేస్తాడు. కాబట్టి నీచపు పురుగు కంటే కూడా బ్రహ్మజ్ఞానము లేని మానవుడు నీచుడని చెప్పబడుతోంది. అటువంటి విచార జ్ఞానము లేనటువంటి మానవుడు అధమాధముడవుతాడు. కనుక మనోజయమునకు జ్ఞానమే నిజమైనటువంటి ఉపకారి. మనస్సును జయించగలిగిన సమర్థత ఒక్క జ్ఞానమునకే ఉన్నది. జ్ఞానము ఆత్మ యొక్క స్వరూపమని చెబుతూ ఉన్నాడు రామ. ఎవడు ధారణ శక్తి చేత, ధారణ అంటే నిలుపుకొనుట, భగవత్ స్వరూపాన్ని జ్ఞానముతో ఎవడు మనస్సులో ప్రతిష్ఠిస్తాడో వాని మనస్సు కొమ్మలు చెలిగేసిన చెట్టు మోటైనట్లు మనస్సులో గల శాఖలన్నీ ఎక్కడివక్కడ తెగిపోతాయి. కంపల కుప్పకు అగ్నిని రగిలిస్తే ఆ పొడుచుకునే స్వభావములు, గుచ్చుకునేటువంటి స్వభావములు ఉన్న ముండ్లన్నీ అగ్నిదేవుణ్ణి ఎట్లా గుచ్చుకొనలేవో, అగ్నికి ఎట్లా ఆహుతైపోతాయో, మనకు బాధలు కలిగించగలిగే ఈ మనస్సు జ్ఞానం అనే అగ్నిని బాధించలేదు, దానితో అది దగ్ధమైపోతుంది. చూడండి, ముండ్లు ఎవరికైనా గుచ్చుకుంటాయి కానీ అగ్నికి గుచ్చుకోవు, అగ్నిలో బూడిదైపోతాయి. జ్ఞానం అనేది మనస్సులో గల కర్మలను, జీవులను బాధించేటువంటి దుఃఖములను జ్ఞానము దగ్ధము చేయగలదు. కనుక ఆత్మ ఇట్టిదని అనుభవ జ్ఞానము కలిగిన పెద్దల ద్వారా తెలుసుకొని ఆ పరమాత్మ స్వరూపమును మనస్సులో ప్రతిష్ఠించి ధారణ, ఎవడు మనసులో జ్ఞానశక్తి ద్వారా స్మరణ చేస్తాడో వానికి అగ్ని యొక్క స్పర్శ చేత కంపలెట్లయితే కాలి భస్మమైపోతాయో, నీ దుఃఖములకు ఎన్నింటికో కారణమైనటువంటి మనస్సు కుప్పగా కూలిపోతుందన్నాడు. కనుక సంయమా మనసః శాంతిమేతి సంసార విభ్రమః మందరే స్వందతాం యాతే యథా క్షీర మహార్ణవః. దేవతలు రాక్షసులు కలిసి పాల సముద్రమునందు మేరు పర్వతాన్ని కవ్వములాగా ఉంచి చిలికినప్పుడు ఆ కవ్వము యొక్క రాపిడికి, ఆ ఉరవడికి సముద్రమంతా అల్లకల్లోలమైంది. అంటే ఒక చిన్న దృష్టాంతం చెప్తా మీకు. పెరుగు బాణలో కవ్వం పెట్టి మనం చిలికినప్పుడు ఆ మజ్జిగ కుండకు 4 అంచుల లోపల
డబుక్కు 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 అని కొట్టుకుంటూ ఉంటాయి. కవ్వాన్ని గోడ కానిచ్చి నిలబెట్టేసామనుకోండి, ఇంకా అందులో ఉన్న మజ్జిగ ప్రశాంతంగా ఉంటాయి, మన కదలకుండా మెదలకుండా. అట్లాగా మందర పర్వతము చిలికేది చాలిస్తే సముద్రం ఎట్ట ప్రశాంతతను పొందుతుందో, కవ్వము చిలికేది చాలించి అట్లా ఆనించి పెట్టేస్తే మజ్జిగెట్ట ప్రశాంతంగా ఉంటాయో, మనస్సు తిరిగేది జాలిస్తే శాంతి నీకు అక్కడ లభిస్తుంది అంటాడు. కాబట్టి ఆ శాంతి లభించాలి అంటే మజ్జిగ చుక్క వల్ల పాలల్లో మార్పు వచ్చినట్లు బ్రహ్మజ్ఞానుల యొక్క సాంగత్యము ద్వారా, వాళ్ళు ఉపదేశించిన తారక మహామంత్ర స్మరణ ద్వారా నీ మనస్సులో గల బంధములు తెగిపోతాయి. ఇప్పటికీ లీలోపాఖ్యానము కానీ, కర్కశోపాఖ్యానం కానీ, ఆకాశజోపాఖ్యానము, ఇవన్నీ కూడా నీకు ఉపదేశిస్తూ వచ్చాను. దీని యొక్క ఉద్దేశం ఏంది అంటే, 800 జన్మాలు జన్మించిన లీలాదేవి ఒక రాక్షసి అయి క్రూర స్వభావములతో ఉన్న కర్కశి, వీళ్ళందరూ కూడా మనస్సుకు లోబడి మనస్సును దాటలేక ఎన్ని జన్మాలు ఎన్ని తిప్పలు పడారో, దీనికంతటికీ మనసే కారణమని, కనుక మనస్సును జయించడానికి వేరు ఉపాయము లేదు. సత్పురుషుల సాంగత్యము, సద్గ్రంథ శ్రవణము, వైరాగ్యము, వీటిని అవలంబించి నీవు దక్కించుకుంటే తప్ప మనస్సును జయించడానికి వేరొక ఉపాయము లేదు. మనస్సును జయించకుండా ఉన్నంత వరకు నీకు జనన మరణములతో కూడిన అనేక జన్మములతో సంబంధము నీకు తొలగదన్న విషయాన్ని చెబుతూ ఇంకా ఇలా అంటున్నాడు, రఘుకులేశ్వర, మనసో వృత్తయోయాయ భోగ సంకల్ప విభ్రమగా సంసార విషవృక్షాణం తాయే వాంకుర ప్రజ్ఞయః. నేను ఎన్నో తినాలి, ఎన్నో అనుభవించాలి అనే నీ మనస్సులో కోరికలున్నాయే, ఇవే విషమనే విషవృక్షానికి ఉదయించే విత్తనాలు. నీ మనస్సు ఎన్నిటినో వాంఛిస్తోంది, ఎన్నిటినో కోరుతూ ఉంది. వాటిని అనుభవించాలనేటువంటివి ఎన్నిటినో ఇప్పటికి అనుభవించినవన్నిటినీ మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ అనుభవించాలనేది ప్రణాళిక వేస్తూ ఉంది. ఇవన్నీ కూడా విషవృక్షము నుండి భూమి మీద రాలినటువంటి విత్తనములే అని గ్రహించు. విషయములను అనుభవించవలెననడి వాంఛను జ్ఞానముతో తొలగించుకోవాలి అనే విషయాన్ని అస్య చిత్త మహావ్యాధే చికిత్సాయాం పరమౌషధం స్వాయత్తం శృణు వక్ష్యామి సుసాధ్యం స్వాదు నిశ్చితం. మనస్సుకు ఈ వ్యాధి అనాదిగా తగులుకున్నది, దాని స్వభావాన్ని అది వదలలేదు. కనుక దీనికి వైద్యము, దీనికి మెడిసిన్ నేను చెబుతా. రామా, నేను ఉపదేశించినటువంటి ఈ జ్ఞానము ద్వారా, ఈ మందు ద్వారా ఈ మనోరోగాన్ని నీవు సులభంగా తొలగించుకొనగలవు అని చెబుతూ, త్యజన్నభిమతం వస్తు యతిష్టతి నిరామయః జితమేవ మనస్తేన బాహ్యం ప్రసరం గుత. నీకు ఏవేవైతే ఇష్టములు ఉంటాయో వాటన్నిటినీ మనసులో
వాటిని తలెత్తనివ్వకుండా దేన్ని కావాలని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. అవి ఇన్నని చెప్పలేం. ఒకరికి పూరేడిని మేపడం అంటే ఇష్టం, కొందరికి పశువులను మేపడం అంటే ఇష్టం, కొందరికి పందులను మేపడం అంటే ఇష్టం, కొందరిని కోతిని పోషించి దాన్ని ఆడించుకోవడం అంటే ఇష్టం, కొందరికి కుక్కను పెంచడం అంటే ఇష్టం. కుక్కను కూడా స్కూటర్లో పెట్టుకొని కారులో కూడా పెట్టుకొని పోయేదంటే వాళ్ళకి ఇష్టం. తిరుగుతూ ఉండేవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. కొందరికి డ్రింక్ చేయడం అంటే ఇష్టం, కొందరికి క్రికెట్ అంటే ఇష్టం. రకరకాలైనటువంటి ఇష్టాలండి. ఒకటేమిటి, దీన్ని బట్టి మీరు ప్రణాళికను అర్థం చేసుకోవాలి. ఎన్నింటితోనూ ఇష్టం ఉంటుంది. ఈ ఇష్టాలనే ఈ మనస్సు చెత్తేసే కొద్దీ, కట్టెలేసే కొద్దీ అగ్గి మంట పెంచుకుంటూ పోయినట్లు, మేత అందే కొద్దీ అగ్నిదేవుడు మంటను ఇంకా పెంచుకుంటూ పోయినట్లు, నీవు ఈ ప్రపంచ వస్తువుల మీద ఇష్టాన్ని పెంచుకునే కొద్దీ మనస్సు బలాన్ని పెంచుకుంటూ పోతుంది. అందుకని నీవు నాకు ఇష్టమైన వాటినే వదిలేస్తే ఇంకా సుఖం ఏముందబ్బా అనుభవించేదానికి అని నువ్వు అనుకోవచ్చు, అనుకుంటావు కూడా. ఎందుకంటే ఏవేవైతే ఇష్టంగా ఉంటాయో వాటిని అనుభవిస్తేనే కదా సుఖము అనుకుంటావు. నువ్వు కోరుకునేవన్నీ నీకు దుఃఖమునికి కారణంలో అవుతాయి. చేప ఎర్ర మాంసం అంటే దానికి చాలా ఇష్టం, కానీ అది ఆ మాంసాన్ని వాంఛించి గాలానికి తగులుకునేస్తుంది. మిడతకు ఎర్రటి పండు అంటే దానికి చాలా ఇష్టం, అందుకని అది అగ్గిని చూసినప్పుడు అబ్బో ఇది భలే ఎర్రగా ఉంది, ఈ పండును తినాలని అగ్గితో పడిపోతుంది, అందులో పడి చచ్చిపోతుంది. వేటగాన్ని చూడండి మీరు, గింజలంటే పక్షులకు చాలా ఇష్టం, అందుకే వాడు గింజల్ని మరగబోస్తాడు. నీళ్ళు ఉండే చోట గింజలు మరగబోసి ఆడనే వల పన్నుతాడు, వల పన్ని వాటిని పట్టుతూ ఉంటాడు. ఏది నీకు ఇష్టమో అదే నీకు మెడకు ఊరి తగులుకుంటుంది, పట్టడానికి అదే కారణం. అందుకని మొట్టమొదట నీకు దేని మీద అయితే అత్యధికమైనటువంటి వాంఛ ఉంటుందో దాన్ని త్యజించమని చెబుతూ, స్వాయత్తమేకాంతహితం స్వేచ్ఛిత త్యాగవేదనం యస్య దుష్కరతాం యాతం దిక్తం పురుష కీటకం. ఎవడు కోరికలను వదులుకుంటే బాగుపడతావు అన్న విషయము తెలిసి కూడా దానిని ఎవడు వదలడో వాడే మానవులలో నీచుడు. ఈ సమస్త ప్రపంచమును మాయ ఆవరించి ఉన్నది అన్నది మనకు తెలిసింది. మాయ అనగా వేరే ఏదో కాదు, మనసే. మనసు చెలిస్తూ ఉన్నంత వరకు నీకు భగవంతుని గూర్చి తెలుసుకోవడం అనేది అసాధ్యం, అసంభవం, జరగదు. మనస్సు నిశ్చలముగా నిలబడినప్పుడే భగవత్ స్వరూపం ఎదుట ప్రత్యక్షం అవుతుంది. కానీ మనస్సు నిలబడద్దా? అందువల్ల మనస్సులో ముఖ్యమైనటువంటివి, ఒక చెట్టుకు పిల్ల ఏర్లు కొన్ని ఉంటాయి, బలమైన ఏర్లు కొన్ని ఉంటాయి. ఆ బలమైన ఏర్లను అన్నిటినీ తెగనరికేస్తే ఆ పైన ఉన్నటువంటి భారముతో పిల్ల ఏర్లను అన్నిటినీ తెంచుకొని అదే పడిపోతుంది. చెట్టుకు బలమైన ఏర్లు ఏవేవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ నరికేసినామా ఆ చిన్న చిన్న ఏర్లన్నిటినీ లెక్క పెట్టదు, పైన ఉన్న కొమ్మల భారముతో వాటన్నిటినీ తెంపుకొని పడిపోతుంది. చిన్న చిన్న ఏర్లను మాత్రం తెంపేసి పెద్ద ఏర్లను అట్లే పెట్టావా, ఆ బలమైన ఏర్లు సహాయంతో చెట్టు భూమిని గట్టిగా పట్టుకొని ఉండడమే కాకుండా పిల్ల ఏర్లను మళ్ళా ఉత్పత్తి చేసుకోగలుగుతుంది. అందుకని
నీ మనస్సుకు ఏవి బలము అంటే ఇష్టమైనటువంటి కోరికలన్నీ మనస్సుకు చెట్టుకు బలమైన ఏర్లు ఎట్లాంటివో మనస్సుకు బలమైన పట్లు కూడా అవి. శాస్త్ర సంగమతీష్ణేన చింతాతప్త మతాపిన చిందిత్వ మాయాసేన యో మనసైవ మునే మనః. రఘుకులేశ్వర, కోరికలను విడుచుట, మనస్సును జయించుటకు ఉపాయం ఒకటి చెప్తా విను. ఒక మహారాజును జయించాలి అంటే ఏ కూలి చేసుకునేవాడు పోయి ఆయన్ని ఎదిరించాలి అంటే సాధ్యం కాదు. రాజును రాజైతేనే జయించగలుగుతాడు. ఒక రాజును జయించాలంటే ఇంకొక రాజైతే ఆ తగినటువంటి యొక్క సైన్యముతో ఆయుధ సంపత్తితో వాడిని ఎదిరించగలుగుతాడు, జయించగలుగుతాడు. అలాగా మనస్సును జయించాలి అంటే మనసుకే అది సాధ్యము. మనసును జయించాలి అంటే అది మనసుకే సాధ్యం, ఇంకొకరికి సాధ్యం కాదు. అందువల్ల మనసే మాయా మృగమవు, మనసే మాయ యగు దాని మరువక ఎందును, మనసును తెలిసిన మనసందే ముక్తి కలుగు మహిళో వేమ అంటాడు వేమన గారు. మనసే దొంగతనానికి వస్తుంది, ఆ మనసే యజమాని లేపుతుంది. అద్దో దొంగ పట్టుకోరా అని మనసే తరుముతుంది వాడిని. మనసే దొంగని పిలుచుకొస్తుంది, మనసే యజమాని లేపుతుంది. ఈ మనసే దొంగను తరిమేటట్టు చేస్తుంది. దాని లీలలు ఎవరికి అర్థం కావు. అందుకని జ్ఞానము కూడా మనసులోని ఒక భాగమే. మానవులలోనే గుణవంతులు ఉంటారు, రాళ్లల్లోనే రత్నాలు ఉంటాయి. ఇప్పుడు రాళ్లల్లోనే విగ్రహాలకు పనికొచ్చే రాళ్ళు వేరే, ఉంగరాలకు పనికొచ్చే రాళ్ళు వేరే, పునాదులు వేయడానికి పనికొచ్చే రాళ్ళు వేరే. చూడు, విగ్రహం చేసేది కూడా రాయే, ఉంగరానికి వేసేది కూడా రాయే, పునాదులకు తీసి పునాదులు కడుతూ ఉన్నది కూడా రాయే. ఇవన్నీ రాళ్లే, కానీ వీటిల్లో మేలైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి రాళ్ళు ఎన్నో ఉన్నాయి చూడు. అలాగే కొయ్యలలో కూడా పొయ్యిలో పెట్టేవి కూడా కొయ్యలే, భవనాలను నిర్మించడానికి ఉపయోగించేది కూడా కొయ్యలే, సింహాసనాలు చేసేది కూడా కొయ్యలే. వీటిలో ఉపయోగపడేటివి ఉన్నాయి చూడు. అలాగే మనసులో కూడా కీడు చేసే గుణాలు ఉన్నాయి, మంచి చేసే గుణాలు కూడా ఉన్నాయి. మనసులో కీడు చేసే గుణాలు ఉన్నాయి, మంచి చేసే గుణాలు ఉన్నాయి. వీటి రెండింటినీ వేరు చేసేది వడగట్టినప్పుడు నీటిలో ఉన్నటువంటి వేస్ట్ని ఎట్లయితే వేరు చేస్తుందో, జల్లెడ పట్టినప్పుడు మెరికలను ఎట్లయితే డివైడ్ చేస్తుందో, జ్ఞానం అనేది మనసులో గల దోషాలను అట్లా వేరు చేస్తుంది. మనసులోనే పుట్టినటువంటి ఎదురులోనే పుట్టినటువంటి అగ్ని ఎదురును గాల్చేసినట్లు మనసులోనే జ్ఞానం ఉదయించినట్లయితే, ఏ జ్ఞానము కూడుకుంటలను సంపాదించే జ్ఞానం కాదు, సంసారాన్ని పోషించుకునే జ్ఞానం కాదు, అది సామాన్య జ్ఞానం. అది ప్రతి జీవికి ఉంది. పక్షి కూడా 4 గింజలు సంపాదించుకోవడానికి ఏదో ఉపాయం చేస్తుంది, ఎక్కడికో చోటికి పోతుంది, పంట చేను కడిపి 4 గింజలు తినేసి వస్తుంది. దానికి కూడా తెలివి ఉంది బతకడానికి. ఈ తెలివే కాదు, పరమాత్మను తెలుసుకోవడానికి ఉపయోగించబడేటువంటి తెలివి ఏదో అది నిజమైనటువంటి తెలివి. భగవంతుని తెలుసుకునేటువంటి యొక్క తెలివి లేకపోతే మిగతా తెలివిలు ఎన్నున్నా ప్రయోజనము లేదు. అందుకని ఆచారి ఉక్కుతో
ఒక చీర్ణాన్ని చేసి దానికి బాగా పదును పెట్టబడి ఉంటుంది, దాన్ని చీర్ణము అంటారు దాన్ని. అదే ఉక్కును పొయ్యిలో మెత్తగా ఎర్రగా కాంచి ఈ చీర్ణముతో ఆ మెత్తగా కాగినటువంటి యొక్క ఉక్కు రాడ్డును తెగనరుకుతాడు. చూసావా? పదును పెట్టినటువంటి చీర్ణముతో మెత్తగా కాగినటువంటి యొక్క రాడ్డును ఎట్లయితే తెగనరుకుతాడో అదే విధంగానే జ్ఞానం అనేటువంటి చీర్ణముతో నీ మనస్సును ధ్యానము చేత మనస్సును బాగా పక్వానికి తీసుకొచ్చి తెగదించమంటాడు. దానికి అదే గురువు. ఇనుముకి ఇనుమే గురువు, మనసుకు మనసే గురువు. మనసును మనసైతేనే తెలుసుకుంటుంది. ఇప్పుడు నీ మనసు ఏం చేస్తా ఉంది అనేది వాడిని అడుగు చెప్తాడేమో. ఒరే నాయనా, నా మనసు ఏం చేస్తా ఉందో నువ్వు చెప్పురా, అడుగు, అది ఇంకొకరికి కనపడుతుంది. కాబట్టి మనసుకు మనసే తెలుసుకోగలుగుతుంది, మనసును మనసే తెలుసుకోగలుగుతుంది. ఇప్పుడు నా మనసు ఏం చేస్తా ఉన్నది నాకు తెలుస్తుంది, నీ మనసు ఏం చేస్తా ఉంది, యాడికి పోతా ఉంది, యాడుంది అనేది నీకు తెలుస్తుంది. కాబట్టి ఆ తెలుసుకునేది ఏది? అదే జ్ఞానం. ఆ పోతా ఉండేది ఏది? అదే మనసు. ఆ ఇష్ట ప్రకారం పోతూ ఉన్నది మనస్సు, ఆ పోతున్న దానిని గమనిస్తూ ఉండేది జ్ఞానం. ఈ జ్ఞానానికి, ఈ జ్ఞానం తెలుసుకుంటా ఉందే గాని పోతూ ఉన్నటువంటి యొక్క మనసును నిగ్రహించే సత్తా దీనికి లేదు. అందువల్ల అది ఇష్టం వచ్చినట్టు పోతుంది. పాలపళ్ళు దూడను మడక నేర్పించు, అది నువ్వు చెప్పినట్లు వింటుంది. ఒకవేళ ఎగిరినా దూకినా అది నీకు లోపడుతుంది. ఆరుబళ్ళకు వచ్చిన కాడును మడకగట్టు, తొక్కేస్తుంది, మడకలు ఇంచేస్తుంది, పట్లేము దాన్ని, ప్రమాదం దాని దగ్గరికి పోతే. చూసావా? మనసు అట్లాంటి. కాబట్టి మనసును లోపరుచుకోవాలంటే బలీయమైనటువంటి యోగ సాధన, చిరకాల సాధన, మహనీయుల యొక్క సేవ, వాళ్ళ యొక్క బోధ. భయపడగా సుగ్రీవుడు ఎట్లయితే రామచంద్రుని సహాయంతో వాలిని ఎట్లా ఎదిరించగలిగాడో ఆ విధంగా భగవత్ సహాయము జ్ఞానమునకు అవసరం. కాబట్టి జ్ఞానము మనస్సు ఏం చేస్తా ఉందో తెలుసుకుంటుంది కానీ మనసును నిగ్రహించలేదు. మనసును నిగ్రహించాలంటే జ్ఞానమునకు ఏం కావాలా? స్మరణ, భగవంతుని యొక్క స్మరణ కావాలి. అందుకు యోగ సాధన చేత శక్తివంతమైనటువంటి జ్ఞానము మూర్ఖమైనటువంటి యొక్క మనస్సును త్యజించవచ్చు నాయన రామచంద్ర. స్వపౌరుషైక సాధ్యేన స్వేచ్ఛిత త్యాగ రూపిణ మనః ప్రశమ మాత్రేన వినా నాస్తి శుభాగతి. పురుష ప్రయత్నముతో దీన్ని సాధించాల తప్ప శాంతికి మార్గము, మనోజయమునకు ఉపాయం ఇంకొకటి లేనే లేదనేసి. నువ్వు ఏనాడు ప్రయత్నించి ఈ మనస్సును అదుపులోకి తీసుకోవాలని తీవ్రమైనటువంటి యోగ సాధనను ఉపక్రమిస్తావో అప్పుడే అది సాధ్యమవుతుంది. కానీ దాని అంతటది కుదిరేది మాత్రం లేనే లేదు. నువ్వు 1,000,000 జన్మలు ఎత్తినా ఇట్ట గడవాల్సిందే కానీ అది నీకు అందదు. కనుక స్వపౌరుషైక సాధ్యేన, స్వయంగా నీవు ప్రయత్నిస్తేనే నీకు మనస్సును జయించగలిగేటువంటి శక్తిని భగవంతుడు ఇస్తాడు. ఏదైనా సరే నువ్వు చేస్తేనే ఏ పనైనా అవుతుంది, చేయకపోతే ఆటోమేటిక్ అన్నీ ఉంటాయి. వంట అయినా సరే నువ్వు పొయ్యి వెలిగించి చేస్తేనే వంట అవుతుంది. ఆ వండి పెట్టినటువంటి భోజనము తింటేనే ఆకలి తీరుతుంది. వండి ఆడు పెట్టుకొని నేను తినేసినాను అనుకుంటే కుదురుతుందా చెప్పు? మంచి ఔషధాలను తెచ్చాడు పెట్టుకొని మందులన్నీ నాకు ఎదురుగా ఉండయి, నాకు రోగం బాగైపోతుంది అనుకుంటే కుదురుతుందా? మింగితే కుదురుతుంది. అది
అట్లా ఏదైనా సరే పురుష ప్రయత్నం, నీవు స్వయంగా ప్రయత్నించి మనస్సును జయించడానికి తగినటువంటి యోగ సాధన చేస్తేనే మనస్సు లోపడుతుంది. చేయకపోతే ఎట్లుండేది అట్లే విజృంభిస్తా పోతూనే ఉంటుంది అన్నాడు. అందుకే నీకు రామా లీలోపాఖ్యానం ఉపదేశించానని చెప్పాడు. లీలావతీదేవి తన భర్తను కోల్పోయి సరస్వతీదేవిని ప్రార్థించి, అమ్మా నా భర్త ఎక్కడున్నాడో నాకు చూపించు, ఆయన ఏ లోకంలో ఉన్నాడో అని అడిగితే అప్పుడు ఆమె నీ భర్త ఇంకొక జన్మలో ఉన్నాడమ్మా అని చెప్పింది. నువ్వు చెప్పిన మాటను నేను ఎలా నమ్మగలనమ్మా? ఏమైనా చెప్పవచ్చు, ఎవరైనా చెప్పవచ్చు, నీ భర్త ఆడుండాడు ఏడుండాడని, కానీ నాకు అది ప్రత్యక్షంగా చూపిస్తావా? చూపించమ్మా అని అడిగింది. ప్రత్యక్షంగా నీకు చూపించాలి అంటే ఈ నేత్రములు పనికిరావు, నాతో కూడా వచ్చి నువ్వు చూడాలి అంటే ఈ శరీరము అక్కడికి పనికిరాదు. కనుక నీకు యోగ విద్యను అభ్యసింపచేస్తా అని అప్పుడు మంత్రాన్ని ఉపదేశించింది. స్థూల శరీరాన్ని వదిలిపెట్టి సూక్ష్మ రూపము జ్ఞానమయ దేహముతో సరస్వతీదేవితో కలుసుకొని భర్త ఎక్కడున్నాడో ఆ దేశానికి పోతారు ఇద్దరు. రహస్యంగా ఆకాశ మార్గంలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విధూరథుడు అనేటువంటి రాజు రూపంలో రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు. చూస్తుంది, అబ్బో 7 శరీరాన్ని వదిలిపెట్టేశాడు, ఆడికి పోయినాడు, ఇంకొక శరీరంలో ప్రవేశించున్నాడు. ఇవంతా చెప్తుందామె. ఇది వశిష్ఠ మహామునికి చెప్తాడు. ఇలాగా నీ జన్మాల గురించి చెప్పాలి అంటే 800 జన్మాల గురించి చెప్పింది సరస్వతీదేవి ఆ లీలాదేవికి. ఇన్ని జన్మాలలో ప్రవేశించింది నీ ప్రాణమే, జీవుడే. జీవుడు ఒక్కడే, శరీరాలు ఇన్ని. దీన్ని వదిలేస్తాడు, కర్మ కొద్దీ ఇంకొక దాన్ని తగిలించుకుంటాడు, కర్మ కొద్దీ ఇంకొక దాన్ని తగిలించుకుంటాడు, కర్మ కొద్దీ ఇంకొక దాన్ని తగిలించుకుంటాడు. కర్మలు ఎప్పటికీ పూర్తి అవ్వవు. ఎందువల్ల? వాటిని తొలగించుకోవాలనే అక్కర నీకు లేదు. వాటిని తొలగించుకోవాలనే అక్కర నీకు కలిగిన నాడు అవి తొలుగుతాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ. స్వపౌరుషైక సాధ్యేన, నీకు నిజంగా వీటి నుంచి బయటపడాలనేటువంటి అక్కర కలిగిన ఆ పొద్దు అవి దూరం అవుతాయి. అంతవరకు అవి ఓ చీకట పో అంటే పోతుందా? అది దీపం వెలిగిస్తే పోతుంది. దరిద్రమా పో అంటే పోతుందా? అది కష్టపడి ధనం సంపాదించుకుంటే పోతుంది. ధనం ఎట్లొస్తుంది? ఒక ఒక జమీందారు దగ్గరికి వెళ్ళి ఒకరోజు పొలం పని కష్టపడి చేసావు అనుకో, ఆయన పొలం దగ్గరకు వచ్చి ఒరే అబ్బాయి చాలా బాగా చేసావురా పని, ఇదిగో అని నువ్వు చేసినటువంటి కష్టానికి తగిన ఫలితం ఆయన ఇస్తాడు. ఏమీ చేయకుండా ఊరికే రమ్మంటే వస్తుందా? కాబట్టి దరిద్రం ఎట్లా పోతుంది? కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకః. ఎవడైతే కష్టపడతాడో, కష్టపడి పనులు చేసుకుంటాడో వానికి కూడుగుడ్డలకు కొరత ఉండదు. ఎవడు కష్టపడి జపం చేస్తాడో వానికి పాపాలు ఉండవు అంటాడు. జపతో నాస్తి పాతకః. బ్రహ్మముహూర్తంలో నిద్ర లేచి అప్పుడు స్నానం చేసుకొని ఉచితాసనము మీద కూర్చొని పరమేశ్వరుని మనసులో చింతన చేసినట్లయితే ఆ మనసులో జ్ఞానము ఉదయిస్తుంది. తెల్లవారిందాకా నిద్రపోయేవానికి, ఇంకా నిద్ర లేచింది మొదలుకొని సంసార వ్యాసంగాల్లో పొల్లుతూ ఉండేటువంటి వానికి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? పవిత్రమైనటువంటి మానవ జన్మాన్ని కాపాడుకోవడం వానికి ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల మనః ప్రశమ మాత్రేణ వినా నాస్తి శుభాగతి. కాబట్టి పురుష ప్రయత్నముతో తప్ప శాంతికి మార్గము మరొక్కటి లేదు నాయన రామచంద్ర. సర్వం సర్వగతం శాంతం బ్రహ్మ సంపద్యతే తదా అసంకల్ప నశాస్త్రేణ చిన్నం చిత్తం గతం యథా. సంకల్పము మనసుకు బలం,
నిస్సంకల్పము జ్ఞానికి బలం. ఆ మనసులో ఏర్పడినటువంటి సంకల్పాలను అన్నిటినీ అనేక వస్తువులను నీకు చూపించి నిన్ను పడగొట్టేస్తుంది. మనసే ఈ ప్రపంచాన్ని చిత్రీకరించింది. ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ దానివే. మనము ఒక అంగడిలోకి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ కావాలని మనం అడిగినట్లయితే వాడు 10 రకాల డ్రెస్సులు మన ముందు వేస్తాడు. అబ్బో, కళ్ళు జిగేలుమంటే పక్కనున్న మిత్రులను చూస్తాం. ఇది చాలా బాగుంది, దీనికంటే ఇది ఇంకా బాగుంది, దీనికంటే ఇంకా ఇది బాగుంది, దీన్ని కొందామా? అయ్యో, మన దగ్గర అంత డబ్బులు లేదే. మనసేమో అన్నిటికంటే మేటైన దానిని సెలెక్ట్ చేస్తుంది, కానీ జోబులు దడుముకుంటుంది. ఇప్పుడు నీకు ఏం కావాలి? ధనం కావాలి కదా. ఇట్లాగా ఈ మనస్సు పలు విధములైనటువంటి కోరికలను నీ ముందు వేసి వాటి మీద ఆశను చూపించి నిన్ను లోపరుచుకుంటుంది. ఇది దీనికి ఉండే స్వభావం. ఇది దీనికి సంకల్పము మనసుకు బలం, నిస్సంకల్పము యోగమునకు బలం. తాం మహాపదవీమేకాం కామ్యప్యధివసం క్షిరం చిత్తం చిద్భక్షితం కృత్వా చిత్తాదపి పరోభవ. నీటి యందు చక్కెరను కరిగేంత వరకు కలబెట్టు లేదా తిరగదిప్పు. కరిగిన తరువాత ఒక చుక్కెత్తుకొని నాలుక మీద పెట్టుకో. పక్కనున్న మిత్రులను చూసి నవ్వుతావు. చాలా తీయగా ఉంది. నీరు తీయగా లేవు, నీటితో కలిసి ఉంది పంచదార, అందువల్ల తీయగా. అలాగా నీ మనసులో తాం మహాపదవీమేకాం, మనసులో పరమాత్మ స్వరూపాన్ని స్మరణ చేస్తూ ఉండు. అలా స్మరణ చేస్తూ ఉన్నట్లయితే మనసు కరిగిపోతుంది. మనసు క్రమంగా కరిగిపోతుంది. మనస్సు కరిగిపోను ఏదైతే సంపూర్ణంగా మనస్సు కరిగిపోగా ఏది నిలుస్తుందో అది పరమాత్మ. అది పరమాత్మ.